ఎన్నో ఏళ్లుగా సివిల్ సప్లై వ్యవస్థలో పనిచేస్తున్న హమాలీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విశాఖ నగరపాలక సంస్థ గాంధీ విగ్రహం వద్ద హమాలీలు ధర్నా చేపట్టారు. హమాలీలను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఇక ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నినాదాలు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. జిల్లాలో సివిల్ సప్లైస్ పరిధిలో పనిచేస్తున్నటువంటి హమాలీల సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా వాళ్ళకి ఇస్తున్నటువంటి లోడింగ్ అన్లోడింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని, అదేవిధంగా వేజ్ బోర్డుతో పాటు సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు జీవీఎంసీ ఎదురుగా ఉన్నటువంటి గాంధీ విగ్రహం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు పూర్తి వీళ్ళ డిమాండ్లు ఏంటి, వీళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మన్మథరావు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన్మథరావు, చెప్పండి, అసలు మీరు ఈరోజు చేస్తున్నటువంటి ఆందోళన దేనికోసం, పూర్తిగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై హమాలీల తాలూకా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మేము ఈరోజు గాంధీ విగ్రహం దగ్గర విశాఖపట్నంలో ఈ ధర్నా కార్యక్రమం అనేది చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మంది అనేది రాష్ట్రంలో సివిల్ సప్లై హమాలీలు అనేది పనిచేస్తున్నారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అనేది కూలీ రేట్లు అనేది పెంచవలసిన అవసరం అనేది ఉంది. ఆ విధంగా ఈసారి కూడాను కూలీ రేట్లు అయితే పెంచుతున్నారు. కానీ ఇతర డిమాండ్లు ఏమీ కూడాను వీళ్ళకేమీ పరిష్కరించట్లేదు. హమాలీస్కి ఇప్పటికే విధి నిర్వహణలో ఉద్యోగ భద్రత అనేది పూర్తిగా వీళ్ళకి అనేది కరువయ్యింది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో కార్పొరేట్ సెక్టర్లకు కొమ్ము కాసే విధంగాను డీలర్ తాలూకు వ్యవస్థను కూడాను కుదించుకోవడానికి కొత్త రూటింగ్ మ్యాప్ సిస్టాన్ని అనేది తీసుకురావడం అనేది జరిగింది. వీళ్ళ తాలూకు ఉద్యోగ భద్రత కూడా ప్రమాదంలో పడే విధంగా ఈరోజు తీసుకురావడం ఇబ్బందికి కూడుతూ ఉంది. అందువల్ల ఏంటంటే కొత్తగా వీళ్ళకి 4వ తరగతి ఉద్యోగులుగా వీళ్ళకి గుర్తించాలనేసి మేము అనేక సంవత్సరాల నుంచి వీళ్ళు ఉద్యోగులుగా చేస్తున్నారా, లేదంటే అక్కడ ఉన్నటువంటి ముఠా కార్మికులుగా వీళ్ళు పని చేస్తున్నారా? వాళ్ళకి ఉద్యోగ భద్రత ఎలా సాధ్యం అవుతుంది? ముఠా కార్మికులుగా ఈ రోజు వరకు పనిచేస్తున్నారు. కానీ వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా మేము గుర్తించాలనేసి దాదాపు అనేక సంవత్సరాల నుంచి అడుగుతున్నాం. దాదాపు కార్పొరేషన్ అనేది ప్రారంభం నుంచి కూడాను, పౌర సరఫరాల వ్యవస్థ ప్రారంభం నుంచి కూడాను పనిచేస్తున్నప్పటికీ కూడాను ఈ రోజుకి కూడాను వాళ్ళని గుర్తింపు లేని ఉద్యోగులుగా ఈరోజు అనేది పనిచేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులుగా 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలనేసి దాదాపు అనేక సంవత్సరాల నుంచి మేము అడుగుతూ ఉన్నాం. వీళ్ళకి పిఎఫ్ అనేది కట్ చేస్తున్నారు, కానీ ఈఎస్సీ అనేది లేదు. ఈఎస్సీ అనేది కావాలనేసి అడుగుతున్నాం. పిఎఫ్ ద్వారా 60 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి కూడాను పెన్షన్ అనేది ఇవ్వాలనేసి మేము అడుగుతూ ఉన్నాం. కానీ పెన్షన్ అనేది ఇవ్వట్లేదు. 60 సంవత్సరాలు నిండిపోయిన కార్మికులకి అందరికీ వాళ్ళు దాచుకున్న డబ్బులు అనేది ఈరోజు అనేది పిఎఫ్ డబ్బులు ఇవ్వాలంటే ఆ డబ్బులు కూడా ఇవ్వట్లేదు. అలాగే విధి నిర్వహణలోని పిఎఫ్ ఉంటుండగానే చనిపోతున్నారు. చనిపోయిన హమాలీ కుటుంబాలకి పిఎఫ్ ద్వారా పెన్షన్ అనేది ఇవ్వాలి. ఆ పెన్షన్ డబ్బులు కూడా ఈరోజు అనేది హమాలీస్కి అనేది ఇవ్వట్లేదు. అందువల్ల ఏంటంటే అనేక సమస్యలతో ఈ రోజుకి కూడా బాధపడుతున్నారు. ఆ సమస్యలను కూడా పరిష్కరించాలనేసి, అలాగే వీళ్ళకి ఇప్పుడు ఇస్తున్నది ఎంత అంటే క్వింటాల్ లెక్కన ఇస్తారా, లేదంటే వేరేగా రోజుకి ఎంత అని చెప్పిస్తారా? వాళ్ళ చెల్లింపులు ఏ విధంగా ఉంటాయి? క్వింటా బస్తాకి అనేది లోడింగ్ అన్లోడింగ్కి 25 రూపాయలు అనేది ఇస్తున్నారు. దాన్ని 28 రూపాయలకి అనేది ఇటీవల కాలంలో పెంచారు. దాన్ని ఇంకా అమలు చేయట్లేదు. దాన్ని వెంటనే అమలు చేయాలనేసి, ఎరియర్స్ కూడా ఇవ్వాలనేసి మేము డిమాండ్ అనేది చేస్తున్నాము. అలాగే సంవత్సరానికి అనేది 2 సంవత్సరాలకి 3 జతల బట్టలు ఇవ్వాలనేసి రూల్ అనేది ఉంది. కానీ ఆ బట్టలు కూడా ఇంకా ఇవ్వలేదు. కుట్టుగూడు కూడా ఇవ్వలేదు. అవన్నీ కూడా డిమాండ్లు అనేది ఉన్నాయి, కానీ ఆ సౌకర్యాలు ఏమి కూడా ఇవ్వట్లేదు. అందువల్ల ఏంటంటే ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలనేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా అడుగుతున్నాము. అలాగే కాంట్రాక్ట్ ద్వారా ఇచ్చే బిల్లులు కూడాను, ఆ బిల్లులు కూడాను ఎప్పుడో నెలాఖరికి ఇస్తున్నారే, కానీ ప్రతి నెలను 10వ తారీఖు కల్లా బిల్లులు అనేది సక్రమంగా ఇవ్వాలి. వాళ్ళు చేసిన పనికి అనేది సక్రమంగా 10వ తారీఖు కల్లా బిల్లులు ఇవ్వాలి. అలాగే కాంట్రాక్ట్ ద్వారా డీలర్కి మేము లోడింగ్ అన్లోడింగ్ చేసే క్రమంలోని ఆ డబ్బులు కూడా 10వ తారీఖు కల్లా బిల్లులు అనేది చెల్లించకపోవడం వల్ల ఏంటంటే చాలా అవస్థలు అనేది పడుతున్నారు. అందువల్ల ఏంటంటే ఈ సమస్యలను కూడా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి సివిల్ సప్లైస్ గోడౌన్లో పనిచేస్తున్నటువంటి హమాలీల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి. అదేవిధంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవ్వాలి. అదే ఇటీవల పెంచినటువంటి కూలీ రేట్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు వారసత్వంగా, అంటే ఒక హమాలీ చనిపోతే వాళ్ళ వారసులకు కూడా హమాలీగా అవకాశం కల్పించాలి, లేదా మొత్తం వీళ్ళందరినీ కూడా 4వ తరగతి ఉద్యోగులుగా కూడా గుర్తించాలని చెప్పి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈరోజు అయితే నిరసన కార్యక్రమం జరుగుతున్న పరిస్థితుల్లో
ప్రభుత్వాన్ని అయితే హమాలీ కార్మికులందరూ కూడా తమ డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి నినాదాలు చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.